शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभिष्टार्थसिद्ध्यर्थं श्री लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धतिवसुभ्यां नमः सीतारामाभ्यां अष्टभुजदुर्गादेवी प्रसादेन यजमाने कैमरा में तो कैमरा सूर्यनारायण लक्ष्मी सौभाग्यवती मणिमालानां देस्या सहा वृन्दानां चण्डीश्वर गोत्रोद्भवस्या केशवेन नामदेस्य ज्योति धर्मपत्नी समेतस्या महाकाली महालक्ष्मी स्वरूपिणी दुर्गा देवी प्रसादेन सकल शत्रुबाधा सिद्ध्यर्थं मनोभीष्ट फलसिद्धि नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि। नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु महन्तो कुर्वन्तु। बोल दुर्गा माता की जय, विश्वपालिनी माता की जय, भवानी माता की जय, जगत्ता काली माता की जय।
నేను శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ బాధ్యతలు స్వీకరించుచున్నాను. దేవాలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాలు, ఆచారాలు మరియు భక్తుల సేవలో పనిచేయుదును. ఆలయ సంపద, ఆస్తి, ధర్మ పరిరక్షణలో ఎల్లప్పుడూ వహించుదును. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకుని సనాతన హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ దేవాలయ సేవలో నా శక్తి సమయమును అర్పించుదునని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను గంగోని సంతోష్ శ్రీ 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 దుర్గా ఆలయ అందరు మెంబర్లే కదా, మెంబర్గా బాధ్యతలు స్వీకరించుచున్న పరిపాలనలో అభివృద్ధిలో పూజా కార్యక్రమాలు ఆచారాలు నిబద్ధతతో పనిచేయదను. ఆలయ సంపదను ఆస్తిని ధర్మ పరిరక్షణలో భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకొని సనాతన హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ దేవాలయ సేవలో నా శక్తి సమయమును అర్పించుదనని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీరామ్. నూతన అధ్యక్షుడు అమ్మంది విజయ్ అన్న ఫోటోగ్రాఫర్ दुर्गा माता की जय, दुर्गा माता की जय, माता की ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినట్టు గౌరవ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కేశవ వీరన్న గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రౌలిక శ్రీధర్ అన్న గారికి, మరియు గౌరవ అధ్యక్షులు సందీప్ అన్న గారికి, మల్లేష్ అన్న గారికి, అలాగే మా అన్న సుశీల్ కేడియా గారికి, అదేవిధంగా మాస్టర్ శంకర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు దుర్గాదేవి ఆలయ అధ్యక్షునిగా అవకాశం కల్పించినటువంటి గుమస్తా కాలనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నాపై ఉంచిన నమ్మకంతో నాకు అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చినటువంటి, నాకు అవకాశం కల్పించినటువంటి కాలనీ వాళ్ళకు ఇళ్ళవేళలా అమ్మవారి సేవలో నిరంతరం పనిచేస్తానని తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దుర్గమ్మ తల్లికి జై. దుర్గా మాతాకి జై. గుమాస్తా కాలనీ శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. దానికి విచ్చేసిన మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారైన ధన్పాల్ సూర్యనారాయణ గారికి ముఖ్య అతిథి, అలాగే నా సోదరుడు దినేష్ పటేల్ కులాచారి గారికి, అలాగే మాజీ అధ్యక్షులు మన మల్లేశన్న గారికి, ఇప్పుడే నూతనంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడిన అమన్ విజయకృష్ణ గారికి, అలాగే కార్పొరేటర్ అయిన నా సోదరుడు పంచారెడ్డి శ్రీధర్ వారి సత్యమణి ప్రవళిక గారికి, అలాగే మరో కార్పొరేటర్ గారు మన మాస్టర్ శంకర్ మా అన్నగారు, అలాగే సందీప్ గారు, ఇక్కడ వేదిక నిలగించిన పెద్దలందరికీ, అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన
గుమాస్తా కాలనీ సోదరులందరికీ, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన గుమాస్తా కాలనీ పెద్దమ్మ దేవర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే విజయ్ కృష్ణ గారు ఎప్పుడైతే ఈ ఆలయం గురించి చెప్పారో 1980లో ఈ గుమాస్తా 82 లోపల ఈ గుమాస్తా కాలనీని ఏర్పాటు చేసి చాలా అష్ట కష్టాలు పడారు. కొంతలో కొంత నయం ఇక్కడ రోడ్డు ఏర్పడినాకనే ఇక్కడ ఇళ్ళ నిర్మాణం జరగడం జరుగుతుంది. అలాగే కొన్ని అవకతవకలు కూడా ఏదో జరిగాయని చెప్పేసి ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము అందరం కలిసి అది ఎట్లా స్టార్ట్ అవుట్ చేయాలో మేము మళ్ళీ చెప్తాము ఖచ్చితంగా. అలాగే ఇక్కడ చూస్తే ప్రహారీ కూడా ఇట్లా లేకుండా పశుపక్షాలు కూడా అన్నీ ఇక్కడ లోపలికి విచ్చలవిడిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము అందరం కలిసి ఇక్కడ ఆలయ అభివృద్ధి కోసం మేమందరం కృషి పడతామని చెప్పి తెలియజేస్తూ, మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఫ్యూచర్లో ఉన్న మా ఇద్దరికి కానీ మా అధ్యక్షుడు జిల్లాధ్యక్షుడు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఉన్నారు, మేమందరం కూడా ముందుంటామని చెప్పి మీకు సహకరిస్తూ మరి వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకారానికి చెందిన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు విజయ్ గారికి, అలాగే కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది అమ్మవారి టెంపుల్ ఎకరం చిల్లర ఉంది, కబ్జాకు గురవుతుంది, నిజామాబాద్ హార్ట్లో ఉంది ఇది. ఎందుకంటే ఇద్దరు పెద్దలు కూడా అటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ, అటు ప్రభుత్వం చేత ఎన్నుకోబడ్డ ఇద్దరు పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఈ రోడ్డు అటు బైపాస్ కొంచెం మంచిగా పెద్దగా చేసుకుంటే ఈ కాలనీ కానీ మిగతాది కానీ మంచి అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేసేదాల్లో ఒకటే, ఇంత పెద్ద ఆలయము మన చుట్టుపక్కలలో ఇంత ప్లేస్ ఉన్న ఆలయం వేరేది లేదు. భవిష్యత్తులో మనం కట్టుకోవాలన్నా కోట్ల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మనకు రాదు, కాపాడుకోవడమే మన బాధ్యత. కాపాడుకునేందుకు, ఎందుకంటే ఈ సంఘంలో సభ్యులను చూస్తున్నాను నేను కూడా అనుకున్నాను విజయ్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవుతున్నట్టే అనుకున్న సందర్భాల్లో అనుకున్నాను విజయ్కి ఎందుకు ఇంత పెద్ద ఆలయ టెంపుల్ అప్ప చెప్తున్నారు అనుకున్నాను. అంటే గట్టి కొట్లాడి కంపౌండ్ ఇదేదైతే జాగా కబ్జా కాకుండా చూసుకుంటాడేమో. ఎందుకంటే ఎదురు పక్షాల గట్టి వాళ్ళు ఉన్నారు. ఇది బాధ్యత. ఎందుకంటే ఆలయ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ విజయ్కి ఒక్కడికే కాదు, ఇది అమ్మవారి ఆస్తి, దీన్ని కాపాడడం మన బాధ్యత. కాబట్టి నేను పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి అలాగే వేణన్న గారికి కూడా నేను కోరేది ఒకటే, నుడా నుంచా మున్సిపల్ నుంచా ఎక్కడి నుంచో వచ్చి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి ఈ ప్లేస్ ఉంచితే భవిష్యత్తులో నిజామాబాద్లో ఎవరన్నా స్వాములు వచ్చినా లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక మీటింగ్ పెట్టాలన్నా ఇంతకన్నా మంచి ప్లేస్ అయితే నాకు వేరే దగ్గర కనబడతలేదు. కాబట్టి ఇది మంచి కూడా అభివృద్ధి సాధిస్తున్నాను తెలియజేసుకుంటూ, ఆలయ కమిటీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, కేవలం పూజలు దాంతోనే కాదు, ఈ ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు అందులో కూడా చెప్పారు ఆలయ ఆస్తిని మిగతా దాన్ని కూడా కాపాడతామని చెప్పి, దానికి కూడా సహకరించాలని మరొక్కసారి. ఎందుకంటే ఇక్కడ చాలామంది నా వంజర సోదరులు ఉన్నారు. ఇలా రాజకీయంగా ఎన్నో రకాలుగా మీరు ముందుకు వస్తున్నారు. ఇలా సాయిబాబా గుడి చైర్మన్, ఇప్పుడు ఈ దేవాలయ కమిటీ చైర్మన్, అలాగే జెండా గుడి చైర్మన్, అన్నీ కూడా మీరు అంటే ఉన్నతమైన దీంట్లోకి వస్తున్నారు. ఇంకో విజయం నాకు ఎప్పుడు కూడా చూసినప్పుడు గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే వంజర కులస్తులు అందరూ కూడా కేవలం తమకున్న చిరు వ్యాపారస్తులు గుమాస్తాల్లో లేకపోతే మిగతా వ్యాపారాల్లో ఉండి ఇంత మంచిగా ఇది చేసుకొని, ఇలా మాణిక్ భవన్ ఒకటి మన కోమర్ సంఘాలు ఇది చేసుకున్నారు, అలాగే మార్వాడి ఆదిత్యం ఉంది, తర్వాత పద్మశాలి సంఘం వాళ్ళకు ఉంది, అలాగే వంజర్ వాళ్ళకు కూడా రావుజీ సంఘం స్కూల్ ఉంది. అంటే మీరు ఎప్పుడు కూడా ఇటు విద్యను అటు అమ్మవారిని ఇద్దరిని కూడా సేవ చేసుకునే సంఘ సభ్యులు. కాబట్టి నేను అందరికీ మనస్ఫూర్తిగా ఈ సంఘంలో ఉన్న వాళ్ళు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడ్డారో శుభాకాంక్షలు చెప్పుకుంటూ, బాధ్యత పెద్దగా ఉంది. అలాగే అందరినీ కలుపుకపోయి మంచి యొక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీలైతే ఒక మంచి
పార్క్ లాగా, ఎందుకంటే నుడా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీని ఒక మంచిగా డెవలప్ చేస్తే రేపు ప్రతి శుక్రవారం కానీ లేదా మిగతా టైంలో వీకెండ్స్లో మన ఇందూరు పట్టణంలో ఉన్న ఏ మహిళకైనా కానీ అరే దుర్గాదేవి మాట పోవాలంటే పలానా దగ్గరికి పోవాలనే పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా ఇంట్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ కూడా చెప్తూ తమ్ముడు విజయ్కి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాయని తెలియజేసుకుంటూ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా దుర్గా మాతాకి జై శ్రీరామ్. మాకు ఈ దేవాలయంతో చాలా సంబంధాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా ఈ దేవాలయం రావడం భజన కార్యక్రమం. ఈ భజనలో మాతృమూర్తుల యొక్క సంఖ్య బాగుంటుంది కాబట్టి ఏ దేవాలయం అన్నా కానీ అభివృద్ధి చెందాలంటే ఆ కమిటీ మొత్తం ముఖ్యంగా ఉండాలండి. ముఖ్యంగా ఏర్పడడం చాలా ఆనందదాయకం. అటువంటి కమిటీ ఏర్పడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే విషయం నేను ఇంకా ఇక్కడికి వచ్చేవరకు కూడా నాకు విజయ్ అంటే ఆయన విషయం నాకు తెలియదు. ఆయన చూసిన అదే మనవాడు కదా అని చెప్పేసి హిందూ ధర్మం, హిందూ సమాజం, హిందూ సంస్కృతి. భూయో భూయో నమామ్యహం అమ్మ అన్నమాట అమృత బాంఢము, అమ్మ అన్నమాట అమృత బాంఢము, మంచు శిఖరపు కొండ అమ్మ మనసు, అమ్మను దిలినవాడు అతి వింత పశువురా, అమ్మను దిలినవాడు మాత భరత మాత బోలో భారత్ మాతా కీ, నవదుర్గా మాతా కీ జయము జయము భారత మాత, జయము నీకు జగన్మాత, జయము జయము భారత మాత, జయము నీకు జగన్మా. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, జయము నీకు జగన్మాత, జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు, పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు, నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భారత మాత, జయము నీకు జగన్మా. సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, నాగరికత లేనప్పుడు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిన్ను జగద్గురువు అందు ఓయమ్మ నీకే ఓయమ్మ నిన్ను. జయము జయము భారత మాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జై జై మాత భారత మాత, జై జై మాత భారత మాత, జై జై మాత భారత మాత, భారత మాత దుర్గా
దుర్గా మాతా భారత మాతా భారత మాతా భారత మాతా భారత మాతా భారత మాతా సబ్కి మాతా బోలో భారత్ మాతా దినేష్ అన్న గారు క్షమించాలి. తమను మాట్లాడుతూ డీసీ నన్ను ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తూ అప్పటి వరకు ఇది ఏమైపోయిందన్న ఈ పక్కన ఉన్నట్టు ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియాకి ఎందుకు దీన్ని మార్చడానికి 10 సంవత్సరాలు పట్టిందన్న. మేము ఇక ఈరోజు మా పక్క లేరు హనుమాన్ల గారు, మా అన్న ఆకుల విట్టలన్న ఆయన ప్రోత్సాహంతో మన గుమస్తా కాలం చేసుకోవాలన్నది గంజి పక్కన ఉంటేనే బాగుంటుంది. అప్పుడు మా తోటి గుమస్తలందరూ తర్వాత 10 ఏళ్ళ వరకు తంగైపోయి ఇదేదో వినాయక నగల కొట్టే ఇంతకంటే తక్కువ ధరలు దొరుకుతుండే అక్కడ తెచ్చి మాకు గంజి పక్కన వేసింది అన్నారు. ఈరోజు మాట అదృష్టమా ఏంది, మా అదృష్టమా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన ఇదే ఎంతో అభివృద్ధి చెందింది. అప్పుడు 10,000 రూపాయలతో ఇచ్చినామని ఒక్కొక్క ప్లాట్కు. మరి ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే కేశవేణి గురించి సందర్భం వచ్చిందని 82 నుంచి 2004 వరకు మాకు తంగైపోయి ప్లాట్లు పంచేద్దామని మూమెంట్లో ప్లాట్లు పంచినామన్నా మరి మేము ప్లాట్లు కట్టుకుందామంటే మాత్రం కనీసం కరెంట్ అన్న లేదు, ఎట్లా లేదని చెప్పి అడుగుతా. అప్పుడు మా కేశవేణి గారు సీనన్న వెంబడనే ఉండే మరి అందరికి బాబాయ్ మీరు ఒక్క పని చేయండి. అప్పుడు ఏమైందన్న ధన్పాలన్న 19 లక్షల రూపాయలు మనకు బెటర్మెంట్ ఛార్జ్ కడితే మొత్తం ప్లాట్ల రోడ్లు డ్రైనేజీలు అన్నీ కడతారంటే అప్పటికే మేము 10,000కు 1,000 రూపాయలు చొప్పున వసూలు చేసి కట్టడం జరిగింది. 5,000 సోమత మాకు రోడ్ లేదన్నా మేము కట్టము, మాకు అవసరం లేదు, మా ప్లాట్ మాకు చేయించని మన గుమాస్తాలు అందరూ ఒత్తిడి చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసినామని. తర్వాత మరి ఎట్లా మేము కట్టుకుందామంటే కరెంటు సౌలభ్యం లేదంటే ఎట్లా చేద్దాం అంటే అప్పుడు వేణుగారు ఒకసారి ఇచ్చిండు. బాబాయ్ మీరు ఏం లేదు ఒకటే అడగండి, ట్రాన్స్ఫార్మర్ ఏదైనా చెప్పి అన్నా మేము మీ ఆధ్వర్యాన్ని సీనన్నకు రిక్వెస్ట్ చేసి చెయ్యిందని నాకు సలహా ఇస్తే నేను సీనన్నకు వేణన్న ద్వారా ఆయన రత్నాకర్ ద్వారా పోతే అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వేయించిన తర్వాత రోజు ఇదే 15,000 రూపాయల గజమైన దీని మీద అందరూ దృష్టి మళ్లించిందన్న. దినేష్ అన్న మీరు అన్నట్టు 1 ఎకరం 3 గుంటలు ఇప్పుడు కుళ్ళ ప్లేస్ ఉంటుందన్న. అప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి ఇవ్వాలనే ఉద్దేశం అవన్నీ ఆక్యుపై చేసుకునే ఆలోచనలు ఉందైతే అందుబాటులో విజయ్ మీరు అన్నట్టు మా తోటి చోదరులు యూత్ ఉన్నది, మేము ఎప్పటిదాకా కాపాడుతాం, మరి మీరు ముందుకేస్తున్నాం. మీరు గుడిని ఒకటే కాదు గుడితో కాకుండా ఈ కాలనీ కూడా డెవలప్ చేస్తే మా ఇక్కడ ఉన్న క్రీస్తులు ఆకుల మిత్రులకు కూడా సంతోషపడతారు. దాంతోపాటు మేమందరం అప్పుడు చేసిన వర్కింగ్ బట్టి అందరం సంతోషపడతామనే ఉద్దేశంతో విజయ్ కిషోర్ చేసిన విజయ్ కిషోర్ వాళ్ళ వర్గం మొత్తం కాలనీ కూడా ప్రతి కాలనీలకు ఏవైతే ఇల్లు కట్టుకురాలో ప్రతి సభ్యుడికి వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి. దయచేసి ఎవరు ఏదన్నా మన వస్తువును ఆక్యుపై చేసుకుంటే మీరందరూ బాధ్యత వహించి దాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం చేయాలి. గతంలోనే 303 గజాలు ఆక్యుపై అయింది, దానికోసం కూడా ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాం. ఒకసారి కలెక్టర్ గారితో దాన్ని విత్డ్రా కూడా చేయించినామన్నా మళ్ళీ అది స్టే తెచ్చుకుండా ఏంది మాకు తెలియకుండా ఉన్నది. దయచేసి మీరందరూ కోఆపరేషన్ ఇచ్చి దీనికి సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు నూతనంగా ఏకపక్షాన ఎన్నుకోబడి ఆలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసిన ధర్మకార్యం ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం. అందులో నిజంగా కూడా నాకు మొట్టమొదటిగా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మేము ఎప్పుడూ కూడా ఆలయ సేవా కార్యక్రమంలో కానివ్వండి లేదంటే ఆలయ అభివృద్ధిలో కానివ్వండి ఎప్పుడు కూడా మీకు సహకారాలు అందిస్తూనే ఉన్నాము. అలాగే అసలు ఇంతకుముందు ఈ కాలనీకి రావాలంటే రాకపోకలు వర్షం పడితే అసలు రాకపోకలు నిలిచిపోతుండే. అయితే అప్పుడున్న ఎమ్మెల్యేతో మాట్లాడి వారితో కొట్లాడి మేము ఈ రోడ్డు వేయించడం కూడా జరిగింది. అది అందరూ కూడా మీకు తెలిసిన విషయమే. అయితే కల్వర్ట్ వేయించడం జరిగింది. అలాగే ఇంకొక విషయం, అన్నగారు ఏదైతే గుడి ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ల్యాండ్ కబ్జాకి గురి కాకుండా మీ పక్షాన పోరాడిన వ్యక్తిలో శ్రీధర్ గారు ముందున్నారని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మా సహాయ సహకారం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతూ మీ అందరిలో ఒకటై మేమందరం కూడా మీతో పాటు పనిచేస్తూ ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. बोल दुर्गा देवी माता की।
ఈరోజు దుర్గాదేవి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం దుర్గాదేవి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న నూడా చైర్మన్ సోదరుడు కేశవన్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ గారికి, మరియు వేదిక మీద ఉన్న 16 డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, మరియు అధ్యక్షులు బాబురావు గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేష్ గారికి, సందీప్ గారికి, పెద్దలు సుశీల్ కేడియా గారికి, మరియు వేదిక మీద ఉన్న మాస్టర్ శంకర్ గారికి, నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సోదరుడు చిరంజీవి అమంత్ విజయ్ గారికి, సెక్రటరీ బాబురావు గారికి, మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఒక ఇందూర్ నగరంలోనే ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే మేము టెంపుల్లోకి వెళ్ళగానే అంటే ఎంట్రీ అయిన మేము అందరం కూడా అమ్మవారిని చూసిన తర్వాత నిజంగా ఒక అద్భుతంగా ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి అక్కడికి. ముఖ్యంగా ఈ ఆలయానికి మీరు ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కమిటీలు అనగానే పోటాపోటీ ఉంటున్నది. పోటాపోటీలో నష్టం తప్ప లాభం ఏముండదు. గతంలో ఈ ఆలయానికి నేను తప్పకుండా మా ఎంపీ గారి ఫండ్ తోటి, తర్వాత నాకు ఎమ్మెల్యే ఫండ్ ఇప్పటివరకైతే ఏది రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా త్వరలోనే వస్తుందని కూడా సూచనలు ఉన్నాయి. నా వంతు ఎమ్మెల్యే ఫండ్ అప్పుడు మళ్ళీ నా ట్రస్ట్ ద్వారా కొంత అమౌంట్ దీనికి శాంక్షన్ చేస్తాను తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు లైవ్లో చెప్పాలంటే మా కేశవన్ చేతిలో ఉంటుంది. అంటే దీని గురించి బాగా కృషి చేసిండు, మల్లేశ్వర చెప్పిండు ఆయన కృషి. నూడా ద్వారా ఏదైనా అవకాశం ఉంటే, ఎందుకంటే ఇన్స్టెంట్గా కావచ్చు అది, ఇది కూడా ఈ రోడ్డు డ్రైనేజు కల్వర్ట్ల ఏది అవసరం ఉంటే అది పెట్టిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ ఆలయము ఇందూర్ నగరంలో ఆలయంలో ప్రముఖ ఆలయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆలయం బాగుంది, అమ్మవారు అద్భుతంగా వెలిగిపోతూ ఉంది, అర్చకుడు కూడా చాలా బాగున్నాడు. నిజంగా చెప్పాలంటే ఏదైనా ఆలయానికి భక్తుల రావాలి అని అంటే అర్చకుడు కూడా ముఖ్యమే. పర్మనెంట్ అయినా చాలా బాగున్నాడు అర్చకుడు. నిజంగా మీరందరూ కూడా అంటే కమిటీ సభ్యులు అయితే రోజు రావాలి తప్పకుండా, ఎంతసేపు అయినా కానీ పర్వాలేదు కానీ రావాలా. ఫ్రైడే రోజు అనుకుంటే ఎక్కువ సంఖ్య కుటుంబ సమేతంగా రావాలా. ముఖ్యంగా ఈ గుమాస్తా సంఘం అంటే ఎక్కువ శాతము వంజరి వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, ఇతర వాళ్ళు కూడా ఉన్నారు, మున్నూరు కాపు వాళ్ళు. అందరు కూడా ఈ ఆలయానికి వచ్చేటట్లు మీరు ప్రయత్నం చేయాలి. ఇక ఆలయం అందరి దృష్టిలో పడాలంటే ఉత్సవాలు చేయాలి. అది ప్రతిష్ఠా దినం కావచ్చు, వార్షికోత్సవం కావచ్చు, నవరాత్రులు అయితే చేస్తారు, బ్రహ్మాండంగా చేయండి. ఇంకా మళ్ళీ బోనాలు కూడా చేస్తారు అనుకుంటా. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చేస్తున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే చాలామందికి తెలియదు ఇంత మంచి ఆలయం ఉందని. నిజామాబాద్లో అంటే నవరాత్రులు రాగానే ఎట్లయితే దేవి రోడ్డు ఆలయం గుర్తుకొస్తుంది, ఈ నూతన కార్యవర్గము కష్టపడవలసిందిగా మీకు కోరుతా ఉన్నా. కొద్ది ప్రచారం కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా బోనాల పండుగ, ఇవే కాకుండా ఇంకొక 2 ఫంక్షన్లు చేస్తే అంటే భక్తులు రద్దీ పెరిగితే ఆలయము కూడా అభివృద్ధి చెందుతుంది. దాంతో ఆర్థికంగా కూడా కొద్దిగా పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా విజయ్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు.
విజయ్, ఇది అధికారం అంటే ఆలయ కమిటీ అధికారం ఇస్తా అంటే మనకు దొరికిందంటే అది అమ్మవారి ఆశీర్వాదం అని భావించాల. అమ్మ దయ ఉంటేనే అది నీకు ఒక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డావు. నీ పీరియడ్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలని నువ్వు చేస్తావని నేను ఆశిస్తూ, అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీ పైన మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారి ఆశీర్వాదము ఇందూరు నగర ప్రజలపైన మరియు వారి కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని, ముఖ్యంగా గంజుకు సంబంధించింది రైతులు, ఇది వర్షాకాలం ఉంది, చివరి వరకు పంట చేతికొచ్చే వరకు కూడా రైతుకు అనుకూలమైన వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకుంటూ, మరి ఒక్కసారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ అందరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మన సందీప్ గారికి విజయ్ వర్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దినేష్ అన్న ఇప్పుడే డిక్లేర్ చేయమంటుండు.